సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యూ ఇయర్ వేడుకల్ని శాంతియుతంగా జరుపుకోవాలి సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. అకాల మృతి చెందిన జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ లో నివాళులు. ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయవద్దని జర్నలిస్టులకు హితం. సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఎరువుల కొనుగోళ్లలో ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకులు రైతుల పట్టాదారు పాస్బుక్ వివరాలు నమోదు చేయాలని సూచించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. కేటీఆర్ కప్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే కేటీఆర్. క్రీడా మైదానంలో క్రికెట్ ఆడి అభిమానుల్ని అలరించిన వైనం. ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ జిల్లా మహేష్ బి గీతే ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం ఆనందంగా మొదలవ్వాలని, నిర్లక్ష్యం వల్ల విషాదంగా మారకూడదని సూచించారు. డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం, ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహనాల యాజమానులపై, తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. 2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 31st డిసెంబర్ సెలబ్రేషన్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి ఈరోజు ఫ్రమ్ ఈవినింగ్ నుంచి మిడ్ నైట్ ఫ్రమ్ సిరిసిల్ల పోలీస్ నుంచి వీఆర్ కండక్టింగ్ ఒక స్పెషల్ డ్రైవ్. ఇందులో వీఆర్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ ఎనీ వైలేషన్ తర్వాత, ఎవరికి ఎనీ వైలేషన్ తర్వాత వీ విల్ డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్. ఇంకా ఎనీ పార్టీ ప్లేసెస్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్ వితౌట్ పర్మిషన్ we will also will register case against the owners or DJ owners if they conduct any program without any permissions. Inka any act in any road or any places which endangers the safety and security of any public or created any traffic problem, then also we will register the case against the violators. So అందరు జనాలకి ఫ్రమ్ పోలీస్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఆర్ ఎనీ ప్రాబ్లం రిగార్డింగ్ ఎనీ డౌట్ ఆర్ ఎనీ సెలబ్రేషన్ నుంచి ఎనీ ప్రాబ్లం, దెన్ డైరెక్ట్లీ డైల్ 100 పోలీస్కి और लोकल पुलिस की कॉल చేయండి और also कंट्रोल रूम की इन्फॉर्म చేయండి. we will take definitely strict action. And from police department నుంచి I will wish you very safe, happy and prosperous happy new year under సిరిసిల్ల జనాలకి and all the best. Thank you. జర్నలిస్టు వృత్తిపరంగా మానసిక ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దని సీనియర్ జర్నలిస్టు కరుణల భద్రాచలం, ఊరడి మల్లికార్జునులు పేర్కొన్నారు. అకాల మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు నాగరాజు సంతాప సభ ఈరోజు ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్టు నాగరాజు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటుని పాత్రికేయులు వెల్లడించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. వృత్తిపరంగా మానసిక ఒత్తిడిలో ఉన్న ఎప్పుడూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్, పాలమకుల శేఖర్, ఇరుకుల ప్రవీణ్, వేణు, రామనాథం, కలీం, రాజు తదితరులు పాల్గొన్నారు. సహచర మిత్రుడు పెద్ద నాగరాజు గారు మరణించడం నిజంగా మనందరికీ ఎంతో బాధ కలిగించింది. నిన్న సాయంత్రం తెలియగానే చాలా బాధేసింది. అనారోగ్య సమస్యలతో నిజంగానే జర్నలిస్టు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వృత్తిపర ఒత్తిళ్లతో ఉండి అనారోగ్యంతో జరగడం బాధాకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ తరఫున సానుభూతి తెలియజేస్తున్నాం. మనకు దూరమైనటువంటి మన సభ్యుడు, మన మిత్రుడు పెద్ద నాగరాజు గారి
ఆత్మ శాంతించాలని మరి కుటుంబానికి సిరిసిల్ల ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఈ కుటుంబానికి రాకూడదనేటువంటిది ఆశిస్తూ ఇప్పటికే 2025లో మనం ఇద్దరు మిత్రులను మంచి జర్నలిస్టులను కోల్పోవడం జరిగింది. వచ్చే 2026లో మరి ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణం రాకూడదని కోరుకుంటూ నా మిత్రుడు నవరాజ్ గారికి ప్రెస్ క్లబ్ పక్షాన సంతాపం. సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మించే మార్కండేయ దేవాలయం త్వరితగతిన పూర్తి చేసేందుకు సభ్యులు సహకరించాలని పద్మశాలి సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు పద్మశాలి కళ్యాణ మండపం భవనంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం ఐకమత్యంగా ముందుకెళ్లాలని సంఘ పాలకవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి ఆలయాన్ని వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి సభ్యుడు పద్మశాలి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. అనంతరం పాలకవర్గ సభ్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు దూడం శంకర్, మండల సత్యం, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, సంగీతం శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు. ఈ 25వ సంవత్సరం ముగింపు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం. జై మార్కండేయ, జై మార్కండేయ. డిసెంబర్ 31 కొత్త సంవత్సరం రాబోయేటువంటి శుభ సమయంలో పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గం అందరూ కూడా కలిసి ఒక మంచి శుభ పరిణామం క్యాలెండర్ రూపొందించి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పద్మశాలి సంఘం ఈ క్యాలెండర్ను రిలీజ్ చేయడం ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ పద్మశాలి సంఘం ఏదైతే ఏర్పడినాక నూతన కమిటీ ఏర్పడిన తర్వాత వారు మంచి నూతన ఉత్సాహంతో గుడి నిర్మాణం వెంటనే చేపట్టడం, అది త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించడం, ఆ విధంగా పనులు కూడా చురుగ్గా సాగడం శుభ పరిణామం. అలాగే 2026వ సంవత్సరంలో మార్కండేయ గుడి నిర్మాణం పూర్తిగా చేసి ఆ యొక్క గుడి ప్రారంభోత్సవాన్ని 2026లోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని యొక్క కమిటీకి సూచించి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా దానికి సహకరిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే నూతన ఒరవడిగా ఇలా పద్మశాలి సంఘం ఒక్క పద్మశాలి కార్యక్రమాలకే కాకుండా, అంటే కార్యవర్గ కమిటీలకే కాకుండా పూర్తి స్థాయిలో ప్రజల యొక్క బాగోగులను, ఏదైతే కుల బాంధవుల యొక్క బాగోగులను కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇక ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఆర్థికంగా పద్మశాలి సంఘం వాళ్ళు సహాయం చేయడం ఇది శుభ పరిణామం. ఈ విధంగానే ఇలాగనే నూతన సంవత్సరం కూడా
ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గం ముందుకు సాగాలన్న భగవంతుడు కోరుకుంటూ పాలకవర్గానికి దూడెం శంకర్ గారికి మరియు కార్యదర్శి సెక్రటరీ గారికి వారి పాలకవర్గానికి నూతన సంవత్సరం క్యాలెండర్ మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ, డైరెక్టర్లకు, కుల పెద్దలకు వారందరికీ పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో మనం ఒక ఆకాంక్షతోటి ఈ మన దేవాలయాన్ని కావాలని చెప్పి ఆకాంక్షతోటి మన నూతన పాలకవర్గం ముందు అడుగులో వేస్తుంది. కాబట్టి మన పట్టణ ప్రజలందరూ, పద్మశాలి కులస్తులందరూ మరియు ఏకతాటిపై ఉండి ఆ నిర్మాణానికి సహకరించి ఖచ్చితంగా వాళ్ళ చేదోడు వాదోడుగా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ చిన్న పెద్ద లేకుండా అందరం తోడ్పడై ఉండి ఆ గుడి నిర్మాణంలో 26లో పూర్తి చేసుకోవాలనే ఆకాంక్షను మా పక్షాన మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా పద్మశాలి సోదరులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ 2020 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2026 సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ ప్రముఖులకు మరియు వివిధ హోదాలో నాయకులకు, పుర ప్రముఖులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సిరిసిల్ల పట్టణంలో మార్కండేయ దేవాలయము పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ మన కళ్యాణ భవనంలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా క్యాలెండర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన కార్యక్రమంలో భాగంగా ప్రతి పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని ఈ గుడి నిర్మాణంలో భాగస్వాములు కావాలి, వారు మా వెన్ను తట్టి ఉండాలి, మామూలను వెంబడే ఎప్పుడు ఉండి గుడి నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఒక మంచి సదాభిప్రాయంతో క్యాలెండర్ను మేము ప్రింట్ చేసి మన సిరిసిల్ల పట్టణంలో ప్రతి పద్మశాలి ఇంట్లో ఉండే విధంగా మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ సహకరించినందుకు కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. నిర్మాణం చాలా స్పీడ్గా జరుగుతుంది. ఆ స్పీడ్లో భాగంగా మనం ఇప్పుడు వచ్చే నెల అంటే కొత్త సంవత్సరము 2026 జనవరి 21 సంవత్సరంలో మార్కండేయ జయంతి ఉంది. కాబట్టి ఆ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని కూడా బాగా పెద్ద ఎత్తున చేసి పుర ప్రముఖులందరికీ గుడి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు మనం పూర్తి చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి, ఒక ప్రణాళిక తయారు చేసుకొని పట్టణంలోని పుర ప్రముఖులను మరి మంచి మంచి హోదాల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పట్టణ నాయకులందరినీ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి గుడి నిర్మాణము ఎంత తొందరగా చేయాలనే ఒక కార్యక్రమాన్ని కూడా రూపుదిద్దుకొని దానికి ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని నిర్మాణాత్మకాన్ని తొందరగా చేసి 2026లో మనం ప్రతిష్ట చేసే విధంగా మేము ప్రణాళిక చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి పుర ప్రముఖులు, పట్టణంలోని ప్రజలందరూ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మేము పేరు పేరున కోరుకుంటున్నాం. జై మార్కండేయ. ఎరువుల కొనుగోలు చేస్తున్న రైతుల పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ పెద్దూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాపుల్లో ప్రస్తుతం రిజిస్టర్ స్టాక్ ఎరువుల నిల్వల్ని ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని బస్తాల ఎరువులు విక్రయించారో ఆరా తీశారు. ఇప్పటిదాకా విక్రయించిన ఎరువుల రైతులు పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ షాపులు ఉదయమే తెరవాలని, సాగుకు అనుగుణంగా ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన క్రికెట్ క్రీడాకారులకు అభినందన తెలియజేస్తున్నట్లు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈరోజు మైనార్టీ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేటీఆర్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలు తిలకించారు. గ్రౌండ్ లో కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అభిమానుల్ని అలరించారు. గెలుపు ఓటంలో క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. విజేతలుగా నిలిచిన అన్నారం టీం సభ్యులకు కప్పును అందించారు. అలాగే బెస్ట్ బౌలర్ గా ఎనగంతుల వినయ్ కుమార్ కు కప్పును అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిందం చక్రపాణి, ఎండి సత్తార్, క్రికెట్ నిర్వాహకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనకు మంచి షాట్ అని చెప్పుకొని ఎడ్జ్ తీసుకొని స్లిప్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే. మరొక మంచి ఫీల్డింగ్ ఇక్కడ మధు ద్వారా పరుగైతే లభించలేదు. మంచి బౌండరీ, మరొక బౌండరీ చింటూ నుంచి మనం అప్పుడే అనుకుంటూనే ఉన్నాం. రాహుల్
మంచి షాట్ అక్కడ ఆన్ సైడ్ దిశగా ఎన్ని పరుగులు లభిస్తాయో చూడాలి. పిల్ల చేతిలో కొంతైతే ఉంది. రెండో పరుగు ఇలాంటి నష్టపోతే జరిగే అద్భుతమైన పరుగు అక్కడ వికెట్ల మధ్యలో రాజు అలాగే వచ్చింది. మరొక భారీ షాట్ లాంగ్ దిశగా మరొకసారి రెండు పరుగులు వికెట్ల మధ్యలో మరొకసారి ఇక్కడ మరొక మంచి షాట్ లాంగ్ దిశగా కేవలం ఒక్కొక్కరు మాత్రమే మంచి ఫీల్డింగ్ అక్కడ ఆడపాడు. అన్నారు వారియర్ జట్టుకి రెండో పరుగు సునాయాసంగా రెండు పరుగులు మంచి ఫీల్డింగ్ అక్కడ. అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు క్రికెట్లో పాల్గొన్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న అన్ని టీమ్స్ సభ్యులకు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మరి ఆడి గెలిచిన వారికి ఓడిన వారికి పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సందర్భం రాజకీయాలు మాట్లాడేది కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ముఖ్యంగా ఈరోజు చాలా చక్కగా అన్ని లీగ్స్ అంటే అన్ని రౌండ్స్లో కూడా మరి కష్టపడి గెలిచి తర్వాత ఈ స్థాయికి వచ్చి ఫైనల్లో మరి రన్నరప్గా విన్నర్గా నిలిచిన రెండు టీం సభ్యులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ముఖ్యంగా అందులో గెలిచిన టీం కెప్టెన్ గుర్రం శ్రీనివాస్ గారికి, అన్నారం టీం కెప్టెన్ గారికి, అట్లాగే మరి ఈరోజు రన్నరప్గా నిలిచిన మొహమ్మద్ సత్తార్ తవక్కల్ టీం కెప్టెన్ మొహమ్మద్ మన్సూర్ గారికి, వారి ఆర్గనైజర్స్ దూసా విజయ్, మొహమ్మద్ షకీల్, రాహుల్, అట్లాగే మొత్తం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన మరి సత్తార్ భాయ్కి, అట్లాగే పెద్దలు ఉస్మాన్ భాయ్కి, ఇంకా పేరు పేరున అందరికీ ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరికీ మా గౌరవనీయులైన మాజీ కౌన్సిలర్లు, టౌన్ నాయకులు, సీనియర్లు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఎస్కాప్ చైర్మన్ గారు, అందరికీ ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, మరి గెలిచిన వారికి ఇప్పుడు ముందుగా రన్నరప్ ఫస్ట్ రన్నరప్ టీం రావాలని కోరుతూ రన్నరప్ ఫ్రాంచైజ్ అన్నారం సీనన్న గారికి, అలాగే అన్నారం వారియర్స్ కెప్టెన్ గుర్రం సీనన్న గారికి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్. బెస్ట్ బౌలర్ వినయ్, కంగ్రాచులేషన్ వినయ్. మంచి బౌలింగ్ ప్రదర్శన ఈ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసి మ్యాచ్ ను అదేవిధంగా ఈ మ్యాచ్ కంగ్రాచులేషన్ వినయ్. రన్నర్ టీం మంచి ప్రయత్నం, ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. ఇక్కడ మంచి ఎఫెక్ట్ బోత్ టీమ్స్. తొందర మీదుగా కప్పు అందుకుంటుంది రన్నర్ టీం. థ్యాంక్ యూ సార్. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ ఇయర్ వేడుకల్ని శాంతియుతంగా జరుపుకోవాలి సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. అకాల మృతి చెందిన జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ లో నివాళులు. ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయవద్దని జర్నలిస్టులకు హితం. సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
ఎరువుల కొనుగోళ్లలో ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకులు రైతుల పట్టాదారు పాస్బుక్ వివరాలు నమోదు చేయాలని సూచించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. కేటీఆర్ కప్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే కేటీఆర్. క్రీడా మైదానంలో క్రికెట్ ఆడి అభిమానుల్ని అలరించిన వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.